తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా బతుకు పూలు అమ్ముకోవడమేనా? కొట్టే కదరా ప్రవీణ్గా, కుంభస్థలాన్ని కొట్టావుగా. ప్రాణంతో పందెమలా ఎలా వేసేస్తాడే. వీడడితడే భయం ఎరుగటసలే. భయం ఎరుగటసలే. ప్రాణంతో పందెమలా ఎలా వేసేస్తాడే. విధినే వెలివేస్తూ ఎదురే తిరిగాడే. విధినే వెలివేస్తూ ఎదురే తిరిగాడే. గెలుపే తన పనిగా అలా అలా వేటాడాడే. ఇది నీకు ఆఖరి నిమిషం, ఇది నీకు ఆఖరి నిమిషం. బతుకుని ఆటగా చేస్తే ఇది నీ ఆఖరి నిమిషం. ఇది నీకు ఆఖరి నిమిషం, ఇది నీకు ఆఖరి నిమిషం. బ్రతుకుని ఆటగా చేస్తే ఇది నీ ఆఖరి నిమిషం. Thanks for calling Pravin. Please hold the చెప్పరా. అరే నీ అయ్యా ఏమైపోయారా మీ ఇంట్లో వాళ్ళు? గంట సేపు నుంచి గంట కొడుతూనే ఉన్నాను, తలుపు తీరేంటి? నీ గంటగా లోపరా, వస్తున్నా. సరే త్వరగా రా. ఏమ్మా, ఈరోజు లాస్ట్ డేట్ కదా వీసాకి. డబ్బులు తీసారని తెలీదా? ఎప్పుడు కడతావు? సరే సార్ కట్టేస్తాను. త్వరగా కట్టే, ఈరోజు లాస్ట్ డేట్. ఓకే సార్, ఈరోజే కడతాను సార్. అర్థమైందా? ఓకే సార్. సరే. ఓకే సార్. ఏంట్రా పొద్దున్నే ఈ యదవతారం ఏంట్రా? నైట్ పార్టీలో ఫుల్ పటాసా? నువ్వు మారావుగా, అందుకోసమే పుట్టినట్టు కొన్నావు. నీకెన్నిసార్లు చెప్పాలరా, వెనక ఆస్తులు అంతస్తులు ఉన్నాయని రోజు ఇదే వ్యాపారమా? అరే ప్రవీణ్, ఇది కాదురా నీ లైఫ్. ఏదైనా చేసి లైఫ్లో సెటిల్ అయ్యే దారి చూడు. కనీసం ఇప్పటికైనా నా మాట వినరా. ఆపుతావు నీ సుప్రభాతం? ఏంట్రా మీ ఇంట్లో అన్నం పెట్టరా? వచ్చిన ఆబర తింటున్నావు. సుప్రభాతం కాదురా బాబు, ఇలా ఎన్ని రోజులరా? తింటూ తాగుతూ ఉంటే ఆస్తులు కాదు కదా, కొండలు కూడా కరిగిపోతాయి. సో టేక్ ఏ క్విక్ డెసిషన్. ఆపుతావు అదో ఎక్స్ట్రాలు. ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు. నేనేం చేయాలరా? నాకు రొటీన్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయరా, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. జీవితంలో కోట్లుంటే సరిపోదురా, ఇంకేదో కావాలి, సంథింగ్ మోర్. అయినా నా లైఫ్ ఒక థ్రిల్లర్ మూవీలా ఉండాలి. రోజు చేసే పని, వేసే అడుగు అడ్వెంచర్లా కొత్తగా ఉండాలి. అంతేగాని పొద్దున 5కి లేచి బాక్స్ అంకలో వేసుకుని ఆఫీస్కి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నాకు యాంత్రిక జీవితం వద్దు. ఇంకా నా పేరెంట్స్ ఉంటావా లూజర్స్. డబ్బు అయితే గెలవగలిగారు కానీ జీవితాన్ని కాదు. కోట్లు సంపాదించినా వాళ్ళకు గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. నాకు కావాలి, నాకు ఆ గుర్తింపు కావాలి.
దానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. డబ్బుని మంచిలో ఖర్చు పెట్టి నీకు డబ్బు విలువ తెలియదు, ఇంకా జీవితం విలువ నీకేం తెలుస్తుంది? మీ అమ్మ నాన్న కష్టపడ్డారు కాబట్టే ఈరోజు నువ్వు సుఖాలు అనిపిస్తున్నావు. అది మర్చిపోయి ఈరోజు నువ్వు నాకు వేమన సూక్తులు చెప్తున్నావా? షడప్, జస్ట్ షడప్. ఇంకొక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నీ వీసా గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఏరా, డబ్బులు కావాలన్నా కదా వీసా కోసం? చెప్పురా, చెప్పు నీ శ్రీరంగ నీతులు. నీకు నమస్కారం రా బాబు, నీకు నచ్చినట్టు గేడు, కానీ నా లెఫ్ట్ మాత్రం ఆడుకోకు. ఈ రోజే లాస్ట్ డేట్ రా. దట్స్ బెటర్. ఉండు, ఫ్రెష్ అప్ అయి వస్తా. ఏమై పెద్ద మనిషి, బండికి ఎదురు రాకపోతే పక్క నుంచి రావచ్చు కదా, కాస్తుంటే కింద పడి ముగ్గురు. ఏవయ్యా, వాడు చెప్తుంది మీకే వినపట్లేదా? తప్పకా బాబు, మీతో చిన్న పని పడింది. మాతోనా? మీరు కోరుకుంటున్న లైఫ్ నేను ఇవ్వగలను. బదులుగా నాకు కొంత డబ్బు కావాలి. నేను కోరుకుంటున్న లైఫ్ నువ్విస్తావా? ఓ, మేము మాడుకుంది నువ్వు విన్నావా? సరే తప్పుకో. ఒకసారి నా మాట వినండి బాబు. నీ అయ్యా రేయ్, తప్పురా. పాప మంత్రాలు చదివి చదివి పిచ్చడైపోయాడు, తెలియ కదా వాగుతున్నాడు. దానికి మరీ ఇంతలా నవ్వాలా చెప్పు? లేకపోతే ఏంట్రా, తన మంత్రాలతో నీ శరీరాన్ని విముక్తి చేస్తాడా? నీకు నచ్చిన బడులు దూరచ్చు, నచ్చకపోతే వేరే బడులు దూరచ్చా? ఈ మాటలకి నువ్వు రాదారా? బాబు, నేను అబద్ధం చెప్పటం లేదు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే నాకు ఈ వరం దక్కింది. నేను చనిపోయే ముందు నా ఈ శరీరాన్ని వదిలి వేరొక శరీరంలోకి నేను మళ్ళీ వెళ్ళి జీవించగలను. కానీ నాకు ఇప్పుడు ఈ శక్తితో పనిలేదు. ఇది మీకు ఇచ్చేస్తాను. బదులుగా నాకు కొంత డబ్బు కావాలి. నా మనవణ్ణి బతికించుకోవాలి బాబు. తాత, మరి నీ పిచ్చి కాకపోతే ఎక్కడైనా జరుగుతుందా చెప్పు? జరుగుతుందిరా, ఎందుకు జరగదు? పిచ్చిలోకి మనిషి వాళ్ళ లోకంలో జరుగుతుంది. అయినా ఇలాంటి వాళ్ళని మీలాంటి డబ్బున్న వాళ్ళే గుడ్డిగా. బాబు, ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ శరీరంలో ఉన్నాను. ఈ శరీరంతో ఏమైనా చేయగలను. నమ్మటం లేదు కదా? ఆలోచించండి బాబు, మీరు కలగంటున్న లైఫ్ మీ కళ్ళ ముందే ఉంది. నాకేమైంది? రాత్రి తాగింది హ్యాంగ్ ఓవర్ అనుకుంటా, ఒళ్ళంతా నొప్పులు. ఇప్పటికీ నీకు నమ్మకం కుదరలేదా బాబు? ఓ మై గాడ్, అన్బిలీవబుల్. నేను చూసింది అంతా నిజమా? ఏ, ఏం జరిగిందిరా? ఆయన ఏం చూపించరు, నువ్వేం చూసావు? ఆ పక్కన ఏంటి, ఏం ఆడుతున్నాడు చెప్పరా? ఓ మై గాడ్, ఇదంతా నిజంగా జరిగిందా? మరి నీకు అన్ని శక్తులుండగా
డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు కదా. ఈ శక్తి ప్రదర్శన కోసం కాదు బాబు. ఎప్పుడైనా నా ఈ శరీరానికి ఏదైనా జరిగితే నేను కొత్త శరీరంలోకి వెళ్ళగలను. కానీ ఇప్పుడు నాకు ఈ శక్తి కన్నా నా మనవడు ప్రాణాలే ముఖ్యం. తన హాస్పిటల్లో ఉన్నాడు బాబు. ఈ శక్తిని మీకు ఇచ్చేస్తాను. నాకు 3 లక్షల రూపాయలు ఇవ్వండి. అరే ఏంట్రా దేని గోళ చేస్తున్నావు? అరే ఏ శక్తులు లేవురా, అంతా ఫ్రాడ్. అసలు నీకేం చూపించాడు? ఆలోచించకండి బాబు. ఏం చేయాలో తెలియని స్థితిలో మీ మాటలు నా చెవును పడ్డాయి. అందుకే ఈ శక్తి నాకన్నా మీకు అవసరం ఉంటుందని మీకు అడ్డుపడ్డాను. రే శ్రీను, డబ్బులు ఇరా. బాబు నీకు దండం పెడతాను, నువ్వు వీసా కోసం ఇచ్చిన డబ్బులు రావి. అరే నీకు మళ్ళీ ఇస్తాను, డబ్బులు ఇవ్వు. అరే వద్దురా, నా మాట వినరా, అంతా మోసం రా. శక్తులు లేవు, ఏమీ లేవు, అలాగేం జరగదురా. తను మనల్ని క్యాష్ చేసుకున్నాడు రా. అవతల అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, డబ్బులు ఇవ్వు. మోసం చేయకూడదు. మోసం చేయాలనుకుంటే నాకొక్క నిమిషం పని బాబు. కానీ నేను అలా చేయలేను. ఇప్పుడు నీకు శక్తి వచ్చేసింది బాబు. ఫీలింగ్ సో గుడ్. కానీ పెట్టాడ్రా ఫిట్టింగ్. ఈ శక్తి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. వాట్? ఈలోపు నీకు నచ్చిన శరీరంలోకి నువ్వు వెళ్ళి నీ కోరికలు తీర్చుకోవచ్చు. చివరి క్షణంలో నువ్వు ఏ శరీరంలో అయితే ఉంటావో అదే నీకు శాశ్వత శరీరం అవుతుంది. నీవు మళ్ళీ నీ శరీరానికి రావాలంటే రాలేవు. ఒకవేళ రావాలనుకున్నా వెళ్ళిన 5 నిమిషాల లోపల తిరిగి రావాలి. ఆలోచించి నీ ప్రయాణం మొదలుపెట్టు బాబు. రే రే ప్రవీణ్, ఏమైందిరా? రే ప్రవీణ్, రే ఏం చేశారా మా ఫ్రెండ్ని? నీ ఫ్రెండ్ ఇక్కడ లేడు బాబు, అక్కడున్నాడు. ఓ మై గాడ్, నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. స్వామీజీ చెప్పినట్టు నేను ఇంకొకరి శరీరంలో ఉన్నానా? వావ్, ఇది కళా నిజమా? ఇంకా నాకు కావాల్సిన జీవితం నాకు దొరికినట్టే. ఇది రాత్రి ఇల్లు అంటే. ఏంటి ఇప్పుడు చిరాగ్గా? కాసేపు కలిసినప్పుడు సరదాగా మాట్లాడచ్చుగా. ఏంటి మాట్లాడేది? మనం కలిసేది వీకెండ్స్లో, అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్స్ అని సినిమాలకని వెళ్తున్నాం.
నీకు నేను కావాలా సినిమాలు కావాలా? మళ్ళీ మొదలెడుతుంది. కమా. ఈరోజే డిసైడ్ చేసుకో, నేను కావాలా సినిమాలు కావాలా? కమాన్ ప్రవీణ్, యూ క్యాన్ డూ ఇట్. కమాన్. వినాయ్, ఏమైంది? సూపర్ బాడీ, ఫ్యాంటాస్టిక్ హైట్. కూల్ ప్రవీణ్, కూల్. కమాన్ రా, నువ్వు ఏదైనా సాధించగలవు. నీ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసినట్టు నా దగ్గర యాక్ట్ చేయకు. ఓ లవ్వా, మనకి ఇలాంటివి పడవు. ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఆగు, 5 నిమిషాలు ఆగు, వదిలేస్తా. ఏంటి వదిలేస్తావా? ఓకే ఫైన్, నీ మొహానికి వెళ్ళి రంగులు వేసుకో. సినిమాల కోసం ప్రేమించిన అమ్మాయినే వదిలేస్తాడా? చెప్తా. వదిలేస్తానన్నా? నేనెప్పుడు అన్నానే? ఒసే మహి, ఆగవే. ఒసే చెప్పింది నీకే. వీళ్ళ లైఫ్ అయినా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో చూడాలి. చెప్పింది నీకే. బాబు వచ్చేస్తాడు అనుకున్నావా? అట్టగడదా రైట్. ఏంట్రా చూపు, రమ్మంటుంటే రా, వచ్చి పని చేయి. దీనమ్మ జీవితం, వీడి లైఫ్ ఇంకా దారుణంగా ఉంది. యా, అబ్బాయి బాగున్నాడు, చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాడు. అంతా నేను అనుకునే లైఫ్ స్టైల్లా ఉంది. వీడియోస్ ఇందులో ఉన్నాయి. చెల్లెలాగా ఇంకెంతమంది అమ్మాయిని మోసం చేస్తుంది? చెప్పరా కొట్టు నా కొడుకుని, గట్టి కొట్టు, చంపే నా కొడుకుని ఈరోజు. ఈ నెల కడితే చెప్పడని తీసుకెళ్ళి గుమ్మేద్దాం. ఎక్కించరా బండిని. అర్జెంట్గా ఎస్కేప్ అయిపోవాలి. మనోడేదో రాక్ స్టార్ అనుకుంటే ఇలా బడిత పూజ చేయించేశాడేంటి? అమ్మో, వాళ్ళు ఇంకొంతసేపు ఉండుంటే ఐసీయూలో ఉండేవాడేమో. ఏరా నిన్నే కస్టమర్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వీడెవడు? అమ్మా నాన్న లేరని చేరదీస్తే బాసా పారిపోవడానికి చూస్తావా? వెళ్ళు, కస్టమర్ చూడు. ఇక్కడ ఎవడి ప్రాబ్లమ్స్ ఆడుకున్నారా బాబు. ప్రవీణ్, బెటర్ ఎస్కేప్. బాబు ఏటీఎంలో డబ్బులు తీసుకో. బాబు ఏటీఎంలో డబ్బులు తీసుకో. ఇవ్వండి అమ్మా, తీస్తాను. మళ్ళా ఉన్నాడు రా, ఏటీఎం కార్డు తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగ వామ్మో, దొరికితే చంపేసేలా ఉన్నారు. ఈ చేసింగ్ ఏంట్రా బాబు. రవి, స్పీడ్ పెంచు. తగ్గిపోయాను.
అరే నన్ను కొడుతున్నారేంట్రా? రే వదలండి రా, ఎవర్రా మీరు? రే వదలండి రా, కొట్టకండి రా. వావ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాయి బాడీలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఏంటో చాలా స్పెషల్గా కొత్తగా ఉంది. బహుశా అమ్మాయి అంటేనే అందమేమో. ఇంత అద్భుతం కనిపిస్తే అబ్బాయిలు మాయలో పడకుండా ఎందుకుంటారు? హే రావే, టైం అవుతుంది. వామ్మో, ఇలా అయితే నా జీవితం రావే పోవే అన్నట్టే ఉంటుంది. నాకొద్దురా బాబు ఈ లైఫ్. హలో రా, ఎంతసేపు? టైం అవుతుంది. అసలు ఏమైంది? ఓకే పద. ఛా, ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటే ఇలా కన్ఫ్యూజన్ బతికైపోయింది. ఒక్క 10 నిమిషాలు కూడా నేను ఆలోచించలేకపోతున్నాను. యదవ బతుకు. రాజు, హే రాజు. ఏ రాజు, రాజు ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏంటిది? ఏమైంది? అబ్బా, రా, టైం అవుతుంది. యా. అసలేం జరుగుతుంది? నేనెందుకు సుఖాన్ని వెతుక్కోలేకపోతున్నాను? ఎంతో అందమైన జీవితాన్ని కాదని కాళ్ళతో తన్నేసి ఇలా చిక్కుల్లో పడ్డాను. జీవితాన్ని స్వీకరించి కష్టాల్లో సుఖాల్ని వెతుక్కుంటూ సాగిపోవాలి కానీ ఇలా జీవితంలో సుఖం మాత్రమే ఉండాలని కోరుకోకూడదు. జీవితం ఇంత వైవిధ్యంగా ఉంటుందని వీళ్ళందరి జీవితాల్లోకి వెళ్ళే వరకు నాకు తెలియదు. నేను తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శక్తి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. స్వామీజీ చెప్పిన సమయం కూడా దగ్గర పడుతుంది. ఇక నా బతుకు పూలు అమ్ముకోవడమేనా? దేవుడా, నాకు రొటీన్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నా లైఫ్ ఒక థ్రిల్లర్ మూవీలా ఉండాలి. నా పిచ్చి ఆశతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నాకు నా లైఫ్ కావాలి. ఇచ్చేయి స్వామి, ఇచ్చేయి. సెలబ్రిటీ చాలు, ఈ ఒక్క అవకాశం చాలు నా తప్పు సరిదిద్దుకోవడానికి.
నేను సాధించాను. నేను అనుకున్న లైఫ్ దక్కింది. దేవుడా, పెరుగన్నం కోసం పోకలాడేవాడికి బిర్యానీ ఇచ్చావు కదయ్యా. వా! ఎలాంటి లైఫ్ కావాలనుకున్నానో అలాంటి లైఫ్ని దక్కించుకున్నాను. ఇక నుంచి నేను ఒక సెలబ్రిటీ, ఒక హీరో. వా! తలుచుకుంటేనే అద్భుతంగా ఉంది. డబ్బుతో పాటు పేరు, పలుకుబడి, ఫైటింగ్లు, షూటింగ్లు. కొట్టేవు కదరా ప్రవీణ్గా, కుంభస్థలాన్ని కొట్టావుగా. ఇంకా నుండి నా లైఫ్ రోజు స్పెషలే స్పెషల్. ఇదంతా డ్రీమా? ఈ కళను ఎలాగైనా నిజం చేసుకోవాలి. లేక మీకే చెప్తాను కదా. చూడండి, ఎవరు పడుకున్నట్టున్నారు. తన బునికే చాటే యత్నం, రగిలించే రావణ కాష్టం, తలపడుతూ నిలిచే తత్వం. కథమంతా చెరిపే మర్మం, ఘనమైన రేపటి కోసం సాగించే భీకర యుద్ధం. లోకాన్నే శాసించే శక్తిలా ఎదగాలనే ఆలోచన తప్పురా. తలనే తప్పించేదెవరురా? మార్చాలంటే మరణం నీ వంతురా. ఇది నీకు ఆఖరి నిమిషం, ఇది నీకు ఆఖరి నిమిషం. బతుకుని ఆటగా చేస్తే ఇది నీ ఆఖరి నిమిషం. ఇది నీకు ఆఖరి నిమిషం, ఇది నీకు ఆఖరి నిమిషం. బ్రతుకుని ఆటగా చేస్తే